ఆనందా, ఏమైంది? ఏంటి ఈ సంతోషం? అత్తయ్య గారు, ఏమైనా శుభవార్త? అలాంటిదే శరణ్య. నా జీవితంలో ఇలాంటి రోజంటూ ఒకటి వస్తుందని నేను ఏనాడు అనుకోలేదు. నీ సంతోషం ఏంటి ఇప్పుడు ముందు మా అందరికీ చెప్పు. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం. ఏమండి, నేను నేను అనాథని కాదండి. నేను అనాథాశ్రమంలో పెరిగాను గాని నాకు 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 అమ్ముందక్క. నా కన్న తల్లి బ్రతికే ఉంది. ఆనందా, ఏంటి నువ్వనేది? అమ్మ బతికే ఉందా? అమ్మా అమ్మా అమ్మ ముందా? ఎక్కడమ్మా? ఎవరమ్మా తను? ఎక్కడుంది? అత్తయ్య గారు, మీరు చెప్పింది నిజమా అండి? అవును శరణ్య, అమ్మెవరో నాకు ఇందాకే తెలిసింది. వెళ్ళి అమ్మని కలిసే వచ్చాను. అమ్మమ్మ ఎలా ఉంటారమ్మా? ఏ ఊళ్ళో ఉన్నారు? ఎవరమ్మా తను? మీ అమ్మమ్మ నీకు కూడా తెలుసు బాబు, మీ అందరికీ కూడా తెలుసు. తెలుసా? ఎవరు పిన్ని అమ్మమ్మ? సీతమ్మ. సీతమ్మ? సీతమ్మ మా అమ్మ సీతమ్మ రోహిత్. సీతమ్మ గారంటే మనల్ని కాపాడడానికి నాయుడమ్మ విషయంలో జైలుకి వెళ్ళింది తనేనా మీ అమ్మ? ఈ దీపం వెలుగుతున్నంత కాలం నా బిడ్డ క్షేమంగా ఉంటుందని నేను నమ్ముతున్నానమ్మా. ఈ ఊపిరి ఆగేలోపు నా బిడ్డను తిరిగి ఈ కంటితో నేను చూసుకోగలిగితే చాలమ్మా.